అద్భుతాలు క్రూర మృగము ఆకలంటూ విర్రవీగుతూ వేటనే మొదలెట్టెను. అసురుడై గర్జించెనా పులి ఏమి వెదుకుతూ పరుగు ముందుకి ఆవుసాలని దాడి చేయగ చెదిరిపోయెను ఆవులు. కొండ చిగురున అడవిలోన అద్భుతాను క్రూర మృగము ఆకలంటూ విర్రవీగుతూ వేటని మొదలెట్టెను. తోటి అని ఆవు దూడగూర్చి ముచ్చుతో పాలు తనకి పట్టాలంటూ సాలవై తోటి నడిచెను. ఆకలికి ఆహారమిడియని దుష్టబుద్ధి కలిగిన పులి ఆవు వైపుకు అడుగు తీసి పుణ్యకోటిని ఆపెను. ఏం చేస్తున్నారా కవ్వు? ఎందుకు ఏడుస్తుందిరా ఐరా? అసుర ఘోషతో ఘోర చూపుతో రంకెలేసెను ఆ పులి. ఆకలికి ఆహారం నీవు ఎందుకు నిన్ను విడవాలి నేను ఇప్పుడు నిన్ను నమ్మి వదిలితే రానిరా ఇంకెప్పుడు. ఏమైనా ఏం చేస్తుందిరా కవ్వు ఐరా? ఏం చేస్తుంది టైగర్? ఏమడిగింది కవ్వు టైగర్ని? ఏమని అడుగుతుంది అన్న టైగరు? టైగర్ని కవ్వు ఏమని అడుగుతుంది? You
అడ్డుపడితే తిట్టవద్దు, వెనుకబడితే కొట్టవద్దు, అండదండగా బిడ్డకందరూ సొంత వాళ్ళని సాకండి. అడ్డుపడితే తిట్టవద్దు, వెనుకబడితే కొట్టవద్దు, అండదండగా బిడ్డకందరూ సొంత వాళ్ళని సాకండి. టైగర్ దగ్గర పోతుంది. టైగర్ ఏమంటుంది కవ్వుని? ఏమంటుంది టైగర్ కవ్వుని? తినేస్తా అంటది కదా కవ్వుని. పోతుంది. టైగర్ ఏమంటే కవ్వుని తినేస్తుంది. మరి టైగర్ గుడ్డా బ్యాడా? టైగర్ బ్యాడు. కవ్వు కవ్వు గుడ్డా బ్యాడా? మా టైగరు కవ్వుని తినేస్తే కవ్వుకు చిన్న పాప ఉంది కదా, మరి ఆ పాప ఏమైపోవాలి కదా? మరి తినేస్తుందా టైగర్ కవ్వును? తింటుందా? తింటుందా? తినదు కదా. పుణ్యకోటి మాట వింటూ కంట నీళ్లతో చెప్పిన పులి నిన్ను చంపి తప్పు చేస్తే మెచ్చడు ఆ దేవుడు. నిన్ను చంపి తప్పు చేస్తే తోడబుట్టని అక్క నీవు నిన్ను చంపుట కలదు నాకు అన్న పులి కింద దూకి తన విడిచిను. టైగరే చచ్చిపోయింది. ఆవు గుడ్డుగా చెప్పినట్టు ఇని నేను వస్తా మళ్ళీ అని వచ్చింది కదా, అందుకు టైగరే దూకి చచ్చిపోయింది. టైగరు ఆవు ప్రామిస్ నిలబెట్టుకుంది కదా, అందుకు ప్రామిస్ చేస్తే ఆవు చెప్పిన మాట విన్నది కదా. అగ్గో కాఫ్ కాఫ్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు హ్యాపీ. అయిపోయింది. ఇప్పుడు నువ్వు హ్యాపీయా? టైగర్ పోయింది. హ్యాపీయా నువ్వు? కవ్వు కూడా హ్యాపీ.